పూజకు సంబంధించి అనుకోవచ్చు కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉంటారు ఈ పీఠంలో? అన్ని ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు, అన్ని ఫెస్టివల్స్ బాగా చేస్తారు, అన్ని హోమాలు ఉంటాయి నవరాత్రులు అప్పుడు కానీ కార్తీక మాసం అంతా అన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళు బాగా మంత్రోక్తంగా చేస్తారు అనమాట ప్రతిదీ కూడా. అయితే ఇప్పుడు వ్రతం మనకి ఎంతసేపు పట్టిందండి అమ్మవారికి సంబంధించి? 10కి స్టార్ట్ చేశారు, ఇప్పుడు అయిపోయింది 1.5 hour. 1.5 hour. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేసుకుంటారు. ప్రత్యేకంగా ఇక్కడ ఏం చేస్తారండి, అంటే ఈ పీఠంలో ప్రత్యేకంగా పూజలు అంటూ? ప్రత్యేకంగా రాహుకేతువుకి చేస్తారు అనమాట. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం చేస్తారు, ఎవ్రీ మంగళవారము. ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి బాగా పవర్ఫుల్ అనమాట. ఎక్కువ పూజ ప్రశాంతంగా అయిందండి. మరి ఏం కోరుకున్నారు అమ్మవారిని ఈసారి? ఏం కోరుకుంటాం, ఎప్పటిలాగే బాగుండాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటాము. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఇస్తాము, వాయినం ఇక్కడే ఇస్తుంటాం. అలా అంటే ఎంతమందికి ఇస్తారండి వాయినం అనేది? మా ఇష్టం, ఇంకా ఎంతమందికి అనుకుంటే అంతమందికి అలా ఇస్తాం. ప్రతి సంవత్సరం మరి ఇక్కడ సామూహికంగా అయితే ఈ వ్రతాలు అనేది చేయడం జరుగుతుంది అమ్మవారికి సంబంధించి. మీరు చేసుకుంటున్నారు? మేమేం చేయము, జస్ట్ వచ్చి ఆ వాయినం ఇచ్చేసి వెళ్ళిపోతాం. వాయినంలో ఏమి ఇస్తూ ఉంటారంటే అమ్మవారికి ఇంకా ఎక్కువ? గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు అంతే. ఓకే, థ్యాంక్స్ సో మచ్.